హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. మనం వ్లాగ్ చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి నైట్ కడిగిన అంట్లు అన్నవి ఉంటాయి కదా, సో అవన్నీ నేనైతే ఇక్కడ స్టాండ్లో సర్దుకుంటున్నాను అనమాట. సో ఇంగ్లాండ్లో అవన్నీ ఉంటేమో బయట వేసేసాను కడుగుదామని. ఇది వచ్చేసి చాలా చిన్న వ్లాగ్ అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అన్ని సర్దుకోవటం అయిపోయింది కదా, ఎంగిలి అవన్నీ కూడా బయట వేసేసాను కాబట్టి కొంచెం స్టవ్ నీట్గా చేసుకుందామని చెప్పి పైన అదంతా సర్దేసుకున్నాను. తూడ్చాను. సో ఇక్కడ అన్ని తూడ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తూడ్చాను కదా, సో నెక్స్ట్ క్లిప్లో చూడండి అది ఎలా ఉంటుంది అనేది. చూసారు కదా, ఇందాక అంత క్లీన్గా తూడ్చుకున్నాను కదా. సో ఈవినింగ్ అయ్యేసరికి మధ్యలో ఏంటి అంటే పాలు కాగబెట్టాను అనమాట. ఆ పాలన్నీ కూడా అసలు జస్ట్ అలా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి మొత్తం పొంగిపోయాయి. సో స్టవ్ అంతా అది అయిపోయింది. బర్నర్ ఒక్కటే ఇంకా అలా ఉంది కానీ మళ్ళీ మళ్ళీ స్టవ్ అంతా తోడవాల్సి వచ్చింది. స్టవ్ దగ్గర అంతసేపు నుంచున్నా పొంగలేదు కానీ జస్ట్ అలా బయటికి 2 అడుగులేసి రాగానే మొత్తం పోయాయి అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి పిల్లలకి ఎగ్స్ అవి ఉడకబెడుతున్నాను అనమాట. పిల్లలకి ఈవినింగ్ రాగానే ఏంటంటే చెరొక ఎగ్ అనేది ఉడకబెట్టిస్తాను, బాయిల్డ్ ఎగ్. సో ఇదేనండి మన చిన్న వ్లాగ్. అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోస్ అనేవి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్స్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.